పాప్కార్న్ వీక్షకులకు నమస్కారం. నేను మీ దుర్గా కుమార్. ఈరోజు మనం ఒక చాలా విచిత్రమైనటువంటి సంఘటన మీద మనం చర్చించుకోబోతా ఉన్నాం. పరస్పర విరుద్ధంగా ఉండేటువంటి ఒక ప్రకటన గతంలో టీటీడీ మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు ఒక పక్కన నేను నేరాలు ఏమీ చేయలేదు, మేము పవిత్రంగా టీటీడీ కార్యకలాపాలని నిర్వహించామని చెప్తూనే మరో పక్క దాని మీద విచారణకు వస్తున్న హైకోర్టులో రిట్ పిటిషన్ మీద అసలు రిట్ పిటిషన్ కొట్టేయాలి, అసలు ఈ కేసు విచారించే అధికారం విజిలెన్స్కి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఒక కొత్త న్యాయ సూత్రాన్ని ఆయన ప్రతిపాదిస్తున్నాడు. ఒక న్యాయ సూత్రం ప్రకారం, సహజ న్యాయ సూత్రం ప్రకారం ఎవరైనా సరే వాళ్ళ కేసుకి వాళ్ళు జడ్జి కాలేరు. అలాగే టీటీడీ అధ్యక్షుడిగా వైవి సుబ్బారెడ్డి గారు చేసిన నిర్ణయాల మీద విచారణ టీటీడీలో అంతర్భాగంగా ఉన్న విజిలెన్స్ విభాగం ఎలా చేయగలుగుతుంది అనేది ప్రశ్న. ఆయన ఏమంటున్నాడు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ కానీ విజిలెన్స్ వాళ్ళ విచారణ చేయకూడదు, టీటీడీకే సొంత విజిలెన్స్ ఉంది కాబట్టి వాళ్ళతో చేయమంటున్నాడు. వాళ్ళు ఎలా చేయగలరు? టీటీడీలకి లోబడి వాళ్ళు పనిచేయాలి. అందులో ఆయన ఒకప్పుడు టీటీడీ అధ్యక్షుడిగా ఉండి చేసిన నిర్ణయాల మీద వాళ్ళు ఎలా విచారించగలుగుతారు? ఒకవేళ ఇది ఎట్లా ఉంటుందంటే, కుటుంబంలో కొడుకుని తండ్రి చేసిన నేరాన్ని కొడుకుని విచారించమంటే కొడుకు చేయగలుగుతాడా? చేయలేడు. కొడుకు కన్నా పెద్దవాడు తండ్రి, తండ్రికి లోబడి ఉండేవాడు కొడుకు. అట్లాగే ఇవాళ ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేయిస్తే వచ్చిన అభ్యంతరం ఏంటో అర్థం కాదు. ఒకవేళ ఆయన తప్పే చేయనప్పుడు విజిలెన్స్ కాదు ఎన్ని విభాగాలు విచారణ చేసినా కూడా తప్పులు బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ ఆయన ఎన్ని తప్పులు చేశాడో అనేది ఇప్పుడు మనకు ఆయన ఈ విచారణ కొనసాగించడానికి పర్మిషన్ ఇవ్వద్దు, అనుమతి ఇవ్వద్దని ఆయన ఇవాళ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశాడు. ఆ విజిలెన్స్ని ఆపిచ్చేసేయాలి, దర్యాప్తు జరగకూడదు, టీటీడీ విజిలెన్స్ మాత్రమే దర్యాప్తు చేసే అధికారం ఉందని ఈయన కొత్త న్యాయ సూత్రాలను ప్రతిపాదిస్తున్నాడు. అయితే దీని మీద మనం ఇంకా కొంత సమగ్రంగా కూడా ప్రతి పాయింట్ మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సహజ న్యాయ సూత్రాలకు సంబంధించిన అంశమే కాకుండా పవిత్రమైన టీటీడీ నిర్వహణకు సంబంధించి జరిగిన లోపాలు కానీ, పరిపాలనలో వీళ్ళు తీసుకున్నటువంటి అక్రమ నిర్ణయాలు కానీ, అవినీతి పనులు కానీ అనేకం ఇందులో ఇన్వాల్వ్ అయినాయి. అందులో మరీ ముఖ్యంగా ఇప్పుడు పవిత్రమైన లడ్డూ తయారీలోనే ముడిసరుగ్గా ప్రధానంగా ఉపయోగించే నెయ్యే కల్తీ అవ్వటం, కల్తీలో కూడా ఏదో మామూలు కల్తీ కాదు, ఇతర ఆయిల్స్ కలిపేతారో లేకపోతే గేదె నెయ్యో కలిపారంటే అదొక రకం. జంతువులకు చెందినటువంటి కళేబరాల ఎముకల్లో నుంచి తీసిన కొవ్వును కూడా అందులో కలిపారనేది జాతీయ స్థాయి ల్యాబొరేటరీ ప్రభుత్వ పరిశోధనాశాలలో బయటకు వచ్చిన అంశం. ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఇది ఒక బాయిలింగ్ పాయింట్గా ఉంది. ప్రజల మనోభావాలు దెబ్బతిని అనేక ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి జాతీయ స్థాయిలో. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా పరిగణిస్తుంది. విదేశాల్లో ఉన్నటువంటి ధార్మిక సంస్థలు, హిందూ సామాజిక సంస్థలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అలాగే న్యాయ వ్యవస్థల మీద, అన్ని రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా తీసుకొస్తున్నాయి. ఇంత స్థాయికి ఈ అంశం వెళ్ళటానికి కారణం ఇది జరిగినది టీటీడీకి సంబంధించిన లడ్డూ తయారీలో కాబట్టి ప్రజల మనోభావాలు ఇంత తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీని గురించి మనం ఇంకా కొంచెం లోతుగా ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. ఆయన ఏమంటున్నారంటే, నేను చైర్మన్గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు కానీ, నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ప్రభుత్వం తనపై నిర్వహిస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణను రద్దు చేయాలని సుబ్బారెడ్డి గారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. తను హయాంలో ఏమాత్రం కూడా అవకతవకలు లేనప్పుడు అసలు ఆయన రిట్ పిటిషన్ వేయాల్సిన అవసరమే లేదు. ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు కానీ, విజిలెన్స్ విభాగాలు కానీ ఎన్ని విచారణలు చేసినా ఆయన మీద అయితే రావు. కానీ ఆయన చేసిన వాటిల్లో అవకతవకలు ఉండబట్టే ఇవాళ ఆయన ఒక రిట్ పిటిషన్ వేసి ఆ విచారణ ముందుకు జరగనివ్వద్దు, ఆపేసేయమంటున్నాడు. ఇంకా ఆయన ఇంకేమంటున్నా అంటే, ఈ పిటిషన్పై హైకోర్టు రేపు సోమవారం విచారణకు వస్తుంది, నేను తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కోరారు. అడుగుతారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున విచారణ అధికారిగా ఉన్నారు, ఆయన విచారణ అధికారి కాబట్టి అడుగుతారు. ఆయన మీ మీద వచ్చిన ఆరోపణల మీద మీ వివరణ తీసుకోకుండా విచారణ పూర్తి కాదు కదా, మీరు సహకరించి విచారిస్తే విచారిస్తాడు, లేదు నేను సహకరించను అంటే కూడా దానికి సంబంధించిన రికార్డుల్ని, తర్వాత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ని ఇతర అధికారుల నుంచి కూడా వివరణ తీసుకుంటారు. మీరు తీసుకున్న నిర్ణయాల్లో ఉన్న ఔచిత్యాన్ని, దాని మూలాన ఎవరికన్నా టీటీడీకి ఎంత నష్టం జరిగింది, ఇందులో ఎందుకు అట్లాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు అనే అంశాల మీద
ఆయన టీటీడీ కార్యాలయంలో సిబ్బందిని, ఈఓని, జాయింట్ ఈఓని, ఇతర అధికారులని ఎవరైతే ఆ సంబంధిత నిర్ణయాలు ఉంటాయో శాఖకు సంబంధించిన అది సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి అయితే ఆ చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ని వాళ్ళతో కూడా విచారిస్తారు. మీరు చెప్పకపోయినా అక్కడున్న రికార్డులను ఎవరు చెరపలేరు. మీ ద్వారా మీరు తీసుకున్న నిర్ణయాలకి ఏవైతే చెల్లింపులు టీటీడీ నుంచి చెల్లించారో దానికి సంబంధించిన డబ్బులకు సంబంధించిన రికార్డులు అక్కడ ఉంటాయి. తర్వాత మీరు అవార్డు ఏవైతే కాంట్రాక్ట్స్ అవార్డు చేశారో అవార్డుకి సంబంధించిన వర్క్ ఆర్డర్స్ ఉంటాయి అక్కడ. అది ఏ సంస్థకి ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో, దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏంటో అన్నీ కూడా ఉంటాయి. ఆ సంస్థకి ఇవ్వటంలో ఏమన్నా మీకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా, మీరేమన్నా లబ్ధి పొందారా అనేది అంశాలు కూడా వాళ్ళు విచారిస్తారు. అంతేగాని మీరు ఎవరు విచారించడానికని ప్రశ్నించడం అనేది ఇది విచిత్రంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ లడ్డూ మీద జరిగిన అవకతవకల మీద కూడా సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే గౌరవ హైకోర్టు వారు ఒక కమిటీని నియమించమని ఒక పక్కన అడుగుతూ ఇప్పుడు ఆయన మీద వచ్చిన అవకతవకలను విచారించడానికి ఎస్పీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు దర్యాప్తు ప్రారంభిస్తే దర్యాప్తు ఆపమని ఆయనే వెళ్ళాడు. ఒక పక్కేమో లడ్డూ మీద విచారణ చేయమని అడుగుతున్నారు. ఒక పక్కన అవకతవకల మీద విచారించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్కి లేదు. టీటీడీ విజిలెన్స్ మాత్రమే విచారించగలుగుతుందని చెబుతున్నారు. గతంలో వీళ్ళు వాళ్ళ చేతి కింద పనిచేశారు కాబట్టి వాళ్ళని ఎలా అయినా మేనేజ్ చేయొచ్చు అనే ధైర్యం. ఆ టీటీడీ విజిలెన్స్కి ఉండే పరిమితి చాలా టీటీడీ లోపలే చేయగలుగుతుంది. తిరుమలలో వరకే దాని పరిమితి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దీనికి విస్తృత అధికారాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే టీటీడీ ఎంత స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినా కూడా దాని నిధులు ప్రజలకు సంబంధించినయే. దాటి మీద పర్యవేక్షించాల్సినది రాష్ట్ర ప్రభుత్వంకి పెద్దన్నగా దాని మీద ఉంటుంది. ఇంకో ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే ఆయన టీటీడీ అధ్యక్షుడిగా నియమించింది కూడా టీటీడీ బోర్డు నియమించలా, రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఒక సంతకం ద్వారా ఆయన్ని నియమిస్తాడు. కాబట్టి ఆయన అది మర్చిపోయాడు. తను నియామకమే రాష్ట్ర ప్రభుత్వం మీద జరిగినప్పుడు ఆయన స్వయం ప్రతిపత్తి అని అది ఎట్లా ఉంటుంది? ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఏదైనా టీటీడీలో నిధుల దుర్వినియోగం జరిగినా లేకపోతే ఇలాంటి లడ్డూ లాంటి అపవిత్రమైనటువంటి పనులు జరిగినా దానికి అల్టిమేట్గా బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా లడ్డూలో జరిగిన అపచారం వెళ్తే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, టీటీడీని అడగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యులైన అధికారులని అడుగుతామని జేపీ నడ్డా గారు ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టంగా చెప్పాడు. మేము దానికి సంబంధించిన రిపోర్ట్లు కూడా తెప్పించి మళ్ళీ పరిశీలిస్తాము, రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యుల నుంచి కూడా వివరణ కోరతామని. అది ఒక ప్రొసీజర్, ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజరు. అంతే తప్ప టీటీడీ స్వయం ప్రతిపత్తిని ఇక్కడ ఎవరో తక్కువ అని చేయటం లేదు. కానీ టీటీడీలో ఉన్న అధికారుల్ని మేము చైర్మన్లం కాబట్టి బెదిరించి మేమేమైనా చేయొచ్చు అనేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పిక్చర్లోకి వస్తుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీల్లేదు. టీటీడీకి కూడా ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగానికి లోబడే చేయాలి. అక్కడ కనుక అతిక్రమించి నిధుల దుర్వినియోగం జరిగినా, అధికార దుర్వినియోగం జరిగినా, నియామకాల్లో అక్రమాలు జరిగినా వీటన్నిటినీ కూడా నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదే కనుక రాష్ట్ర ప్రభుత్వానికే లేకపోతే టీటీడీని ఈ పాటికి అసలు మూల విరాట్ని కూడా ఉంచేవాళ్ళు కాదు. అలాంటి పెద్ద మనుషులు కూడా ఈ మధ్యకాలంలో చైర్మన్లుగా టీటీడీకి వెళ్ళారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని ప్రశ్నించే అధికారం టీటీడీ చైర్మన్కి ఉండదు. టీటీడీ చైర్మన్ నియామకమే రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి ఆయన కానీ పూర్తిగా లోబడిన తర్వాత ఈఓలు, టీటీడీ ఈఓల నియామకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. నియమించిన తర్వాత ఈఓకి కొన్ని అధికారాలు వస్తాయి, అది వేరే మాట. అట్లా అని నా ఇష్టం వచ్చినట్టు నేను టీటీడీని నిర్వహిస్తాను, పరిపాలిస్తాను, నాకు కావాల్సిన వాళ్ళని ఎంచుకుంటాను, లేకపోతే నేను ఒక టీటీడీ చైర్మన్ ఏ ఆదేశాలు ఇస్తే అవన్నీ నేను పాటించేస్తాను, నన్ను మీరు ప్రశ్నించలేరని ఈఓ కూడా అనలేడు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ సోమవారం ఎలాగూ విచారణ వస్తుంది గౌరవ న్యాయస్థానం ముందు. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే ఆయన నా వివరణ లేకుండానే విచారణ పూర్తి చేశారని. మీరు సహకరించకపోయినప్పుడు విచారణ పూర్తి చేయాల్సిన బాధ్యత విచారణ అధికారి మీద ఉంటుంది. ఆ తర్వాత మీరు అందులో ఏమైనా లోపాలు ఉంటే మళ్ళీ మీరు టీటీడీ ఈఓకి కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు, అయ్యా నేను ఇది చేయలేదు, నా మీద ఇలాంటి ఫిర్యాదు వచ్చిందని. ఇంకోటి ఏంటంటే ఈ విచారణ జరిగిన తర్వాత వీళ్ళు ఏ కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేస్తారో ఛార్జ్ షీటు అక్కడైనా ఆయన మళ్ళీ అటెండ్ అయ్యి చెప్పుకోవచ్చు, ఆయనకు అధికారం ఉంటుంది. ఇంకోటి తిరుపతి వ్యవహారాల్లో విచారణ జరిపి విజిలెన్స్కి లేదు అంటున్నాడు. అది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. తిరుపతి దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి ఉంది, అవును స్వయం ప్రతిపత్తి ఉంది. కానీ ఎంతవరకు అది ఆ రాజ్యాంగానికి లోబడి తిరుపతి దేవస్థానానికి ఉన్న నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించినప్పుడు, అతిక్రమించి వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం
జోక్యం చేసుకునే అధికారం పూర్తిగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సంస్థలు ఉన్నాయి, కార్పొరేషన్స్ లాంటివి. ఇప్పుడు ఆర్టీసీ ఉంది, ఆర్టీసీకి సంబంధించిన మూలధనం సమకూర్చేది రాష్ట్ర ప్రభుత్వమే. కానీ దానికి స్వయం ప్రతిపత్తి ఉంది, దానికి చైర్మన్ ఉంటాడు, మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, రోజువారీ నిర్వహణ అంతా చేసుకుంటారు. కానీ నిధులకు సంబంధించిన అంశాలు వచ్చేటప్పుడు, లోటు బడ్జెట్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అక్కడ జరిగిన అవకతవకలను కూడా పర్యవేక్షించే అధికారం కూడా అన్ని సంస్థల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉండే స్వయం ప్రతిపత్తి ఉండే అనేక సంస్థలు, ఎన్టీపీసీ లాంటి, బీహెచ్ఎల్ లాంటి అనేక ఉన్నా కూడా, నవరత్నాలు లాంటి సంస్థలు అన్నిటి మీద కేంద్ర ప్రభుత్వ అధికారం ప్రివేల్ అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఆయన చెప్తున్నాడు, అంతర్గత విషయాలను విచారించేందుకు సొంత విజిలెన్స్ విభాగం ఉందని. అవి చిన్న చిన్న విషయాల్లో ఏదన్నా టిక్కెట్లకు సంబంధించిన అవకతవకలు, సిబ్బంది చేసే చిన్న చిన్న అంశాల మీద విజిలెన్స్ ఉంటుంది. కానీ తిరుపతి చైర్మన్నే చేసిన దాని మీద విజిలెన్స్ అధికారం ఎక్కడ ఉంటుంది? విజిలెన్స్ అధికారులు చాలా చిన్నాళ్ళు. అట్లాగే ఈవో చేసిన పనులు, అక్రమాల మీద కూడా విజిలెన్స్ చేయలేదు. చిన్న చిన్న ఉద్యోగులు చేసే అవినీతి మీద కానీ, అక్రమాల మీద కానీ, నిబంధనల అతిక్రమణ మీద కానీ చేయగలుగుతారు రోజువారీ నిర్వహణలో. కానీ నిర్ణయాలు చేసేటప్పుడు జరిగే పెద్ద పెద్ద అవినీతి అక్రమణల మీద విజిలెన్స్ అధికారులు చేయలేరు. వాళ్ళు వీళ్ళ చేత నియమితులై వీళ్ళ కనుసన్నల్లో వీళ్ళ చేతి కింద పనిచేసే ఉద్యోగులు అన్న విషయం అందరికీ తెలుసు. అట్లాగే ఈ నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ విచారణ ప్రక్రియను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులని హైకోర్టును అభ్యర్థించారు. ఆయన ఇంటీరియం ఆర్డర్స్ అడుగుతున్నాడు. ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ నా మీద జరగటానికి వీల్లేదు, ఇమ్మీడియట్గా ఆపమని మధ్యంతర ఉత్తర్వుల ద్వారా. ఆ తర్వాత మళ్ళీ పూర్తి విచారణ చేయమంటున్నాడు. దాని అర్థం ఏంటంటే స్టే ఇవ్వాలి, దాని మీద ఆయన కోరుతున్నది స్టే అడుగుతున్నాడు. అప్పుడు ఈయన ఏంటంటే దాన్ని కొంతకాలం కాలక్రమాన్ని, ఇప్పుడు 14 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద 30 కేసులు ఉండి ఈడీ, విజిలెన్స్ లాంటి కేసులే విచారణకు రాలేదు. కాబట్టి దీన్ని కూడా విచారణ రానివ్వకుండా చూసుకోవచ్చు. ముందైతే స్టే ఆర్డర్ తెచ్చుకుంటే తన అక్రమాలు బయట పడవు అనే ఉద్దేశం మీద ఈయన స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయి ఈయన కనీసం 2 సార్లు 3 సార్లు కూడా ఆయన ఈవో చైర్మన్గా నియమించాడు. ఈయన టైంలో కూడా అనేక అక్రమాలు జరిగినాయి. అప్పుడు కూడా ప్రతిపక్షాలు విమర్శించినాయి, ధార్మిక సంస్థలు కూడా విమర్శించినాయి. తర్వాత రూముల్లో, ప్రతి రూమ్లో కూడా గెస్ట్ హౌస్ల్లో కానీ సత్రాల్లో కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండటం అనేది అక్కడ ఆనవాయితీ. స్వామివారిదే కదా ఆస్తి అంతా. అక్కడ కూడా ఫోటోలు కూడా తీయించడానికి కూడా వీళ్ళు తెగబడ్డారు. అట్లాగే అక్కడ గతంలో ఉన్న ఆహార పదార్థాలకు సంబంధించిన కొన్ని వ్యవస్థల్ని, షాపుల్ని అన్నీ తీసేసి వాటి మీద కూడా వీళ్ళు అక్రమంగా లబ్ధి పొందడానికి చేశారు. తర్వాత అక్కడ ఉండేటువంటి ఒక ప్రశాంత వాతావరణాన్ని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా చెడగొట్టారని అనేక ఫిర్యాదులు వచ్చినాయి. ఇప్పుడు ఈ ఫిర్యాదుల్ని ఆపటం కోసం ఈయన కోర్టుకు వెళ్ళటం, దీనికి ఈయన ఎవరిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, జనరల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీని, టీటీడీ ఈవోని, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అండ్ ఎస్పీఎల్ని ప్రతివాదులుగా చేర్చి ఈ కేసు వేశాడు. చూద్దాం ఈ కేసు ఏం జరుగుతుందో. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఇంతవరకు ఓ పెద్ద మనిషి అన్న ఒక బిల్డప్ ఇచ్చాడు. ఎప్పుడైతే తన మీద విచారణకు వచ్చిందో, లేదు నా మీద విచారణకు ఆపమన్నాడంటేనే ఆయన చేసిన లొసుగులు ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. దానికి తోడు ఈ లడ్డూకి సంబంధించిన ఈ కేసు జరుగుతున్నప్పుడే ఇది కూడా బయటకు రావటం అనేది తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి నియామకాల్లో కానీ, వాళ్ళ నిర్వహణలో కానీ, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో ఎన్ని అక్రమాలు ఉన్నాయనేది ప్రజలకు ఇంకా రూఢిగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. మన వీక్షకులకు కూడా నమస్కారం.